గురుగారు, ఒకే కథను అనేక పురాణాలలో అనేక విధాలుగా చెప్పడానికి కారణం ఏమిటి? ఈ కాలమంతా యుగము, చతుర్యుగము, మన్వంతరము, కల్పము అని విభాగించబడింది. 4 యుగాలైతే ఒక చతుర్యుగం, 72 చతుర్యుగాలైతే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలైతే ఒక కల్పం. ఈ కల్పం బ్రహ్మదేవుడికి ఒక పగలు, ఇంకొక కల్పం రాత్రి. 2 కల్పాలైతే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో భగవంతుడి అవతారాలన్నీ మళ్ళీ మళ్ళీ ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. ధర్మ సంస్థాపన జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనేకమైనటువంటి వృత్తాంతాలు, కథలు వినేటప్పుడు కథలో కొన్ని భేదాలు కనపడుతూ ఉంటాయి. మహాభారతంలోని అరణ్య పర్వంలో కుంభకర్ణుణ్ణి సంహరించింది లక్ష్మణుడు అని చెప్పబడుతుంది. అదే రామాయణంలో శ్రీరాముడే కుంభకర్ణుణ్ణి సంహరించాడు అని వివరిస్తాడు వాల్మీకి మహర్షి. మరి మహాభారతంలో లక్ష్మణుడు కుంభకర్ణుణ్ణి సంహరించాడు అని చెప్పినవాడు మార్కండేయ మహర్షి, అంటే కల్పాంత జీవి. ప్రాగ్బ్రహ్మ కల్పే జనుషాం చ పరాయుషాంచ సుప్త ప్రబోధన సమాస్తి తదాపి కాలే అని నారాయణీయంలో బ్రహ్మదేవుడు నిత్యము సృష్టిని చేస్తూ కల్పమైన తరువాత నిద్రిస్తూ మళ్ళీ కల్పాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ మార్కండేయుడు లాంటి కల్పాంత జీవులు దాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పిన కారణాన కల్పాంత జీవి అయిన మార్కండేయుడు ఇంకొక కల్పంలో జరిగిన కథను మనకు తెలియజేశాడు అని భావిస్తారు. అలా భారతంలో పరీక్షిన్ మహారాజు తక్షకుడి కాటు నుంచి తప్పించుకోవటం కోసం ఒంటి స్తంభము మేడని నిర్మించుకున్నాడని చెప్తే, భాగవతంలో ప్రాయోపవేశం చేయటానికి గంగా తీరానికి వెళ్ళాడని చెబుతారు. అనేకమైన కథా భేద సంవిధానాలు కనపడ్డా తెలుసుకోవలసిన సత్యము ఋషి హృదయాన్ని గమనించటం. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ ధర్మాన్ని వివరించటం కోసం ఆ పురాణ కథ చెబుతున్నాడో మనం తెలుసుకోగలిగితే కథలో కనపడే భేదము పెద్దగా మన మీద ప్రభావితం చూపించదు. కనుక సత్యాన్ని గ్రహిస్తూ ఋషి హృదయంలోని ఆంతర్యాన్ని గమనిస్తూ ఆ ఋషి హృదయంలోని ఆంతర్యాన్ని మన జీవనానికి అన్వయించుకుంటూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం.